హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. ఎన్నికల్లో టికెట్ కోసం ఎంపీ కేశినేని చిన్ని 5 కోట్లు అడిగారు. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. కొన్నాళ్లుగా టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే మధ్య వర్గపోరు. ఎన్నికల సమయంలో 5 కోట్లు ఇచ్చారన్నట్లు ఆరోపణలు. ఫేస్బుక్లో కొలికపూడి శ్రీనివాసరావు పోస్ట్ వైరల్. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ కోసం విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి తాను 5 కోట్లు అడిగారని, 3 దఫాలుగా ఆయనకు 60 లక్షల అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ఆయన ఫేస్బుక్లో పెట్టిన పోస్టు తీవ్ర కలకలం రేపుతుంది. ఎంపీ ఎమ్మెల్యేల మధ్య కొంతకాలంగా వర్గపోరు కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది తీవ్ర స్థాయికి చేరింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు మధ్య కొనసాగుతున్న వర్గపోరు తారాస్థాయికి చేరింది. తాజాగా ఎంపీపై కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. 2024 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం కేశినేని చిన్ని తనకు 5 కోట్లు అడిగారని, తాను 3 సార్లుగా అకౌంట్ నుంచి ఆయనకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశానని కొలికపూడి ఆరోపించారు. 2024 ఫిబ్రవరి 7న 20 లక్షలు, ఫిబ్రవరి 8న 20 లక్షలు, ఫిబ్రవరి 14న 20 లక్షలు పోరంకిలో కేశినేని పిఏ మోహన్ కు ఇచ్చినట్లు 50 లక్షలు గొల్లపూడిలో తన స్నేహితుడికి 3.5 కోట్ల గురించి రేపు మాట్లాడుకుందాం, నిజం గెలవాలి అంటూ టీడీపీ ఎమ్మెల్యే ఫేస్బుక్ లో పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. ఈ అకౌంట్ నుంచి 3 దఫాలుగా బదిలీ చేసిన 60 లక్షల వివరాలు ఇవేనంటూ బాంబు పేల్చాడు. గత ఎన్నికల్లో తిరువూరు టీడీపీలో వర్గపోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాను జగన్ పై పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చానని, లిక్కర్ కేసులకు తనకు సంబంధం లేదంటూ ఆయన వరుస పోస్టులు పెట్టడంతో టీడీపీ అధికార వర్గాల మధ్య చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఏపీ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి అమరావతి రాజధాని రైతుల ఉద్యమ నేతగా కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు కొలికపూడి ఆరోపణలపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. ఆయన ఆరోపణలో నిజం లేదని, తాను ఎప్పుడూ ఎవరి దగ్గర 1 రూపాయి కూడా తీసుకోలేదని, నా జేబులో డబ్బులే ఖర్చు పెడతాను కానీ ఎవరిని అలాగా దేహి అని అడగనని చెప్పి సంచలన ఆరోపణలను కొట్టివేశారు. తానేంటో ప్రజలకు తెలుసు అంటూ ఎంపీ ఆరోపణలను కొలికపూడి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం 5-10 లక్షల కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని అధిష్టానం చూసుకుంటుందని, నేనెప్పుడు ఎలా ఉంటానో చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ కి తెలుసని, నేను ఎప్పుడూ రంగులు మార్చలేదని కౌంటర్ ఇచ్చారు. అటు ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు ఇరువురు అధిష్టానం ముందుకు రావాలని ఆదేశించి ఇద్దరికి కూడా ఫోన్ ద్వారా సమావేశంలో పరచాలని చెప్పి ఆదేశించింది. ఇక ఎమ్మెల్యే వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న టీడీపీ పెద్దలు తిరువూరు నియోజకవర్గ బాధ్యతలు ఎంపీ చిన్నికి అప్పగించింది. అలాగే కొలికపూడిపై చంద్రబాబు పిలిపించి 2-3 సార్లు క్లాస్ పీకారు. మేయర్ సమయంలో కూడా కొంతమంది దళితుల మధ్య జరిగిన గొడవల కారణంగా ఆ టైంలో ఫేస్బుక్ మరియు సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు వైరల్ కావడంతో తిరువూరు ఎమ్మెల్యే బాగా వైరల్ గా మారి పోస్టుల ద్వారా చూశారు. అయినా కూడా ఆయన తీరు మాత్రం మారడం లేదు. అప్పటి నుంచి ఇరువురి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇది ఇలా ఉంటే రేపు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో టీడీపీ అధిష్టానం వీరిద్దరిని రావాలని చెప్పి పంచాయతీ కుదిరించేందుకు రెడీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.